మనం ఉంటున్న ఈ యూనివర్స్ ఒక్కటే ఉంది అని మనం అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం కొన్ని థియరీస్ ఉన్నాయి. మన యూనివర్స్ కి పక్కన ఇంకొకటి, దాని పక్కన మరొకటి, ఇలా ఎన్నో యూనివర్స్లు ఉన్నాయని. దీనినే మల్టీవర్స్ థియరీ అంటారు. అంటే సింపుల్ గా ఒక పెద్ద లైబ్రరీని ఇమాజిన్ చేసుకోండి. ప్రతి బుక్ ఒక యూనివర్స్. మనం చదువుతున్నది ఒక బుక్ మాత్రమే, అదే మన యూనివర్స్. అలాగే లైబ్రరీ అంతా మిగతా బుక్స్ తో కూడా నిండిపోయింది. ఆ మిగతా బుక్స్ అన్ని కూడా వేరే వేరే యూనివర్స్లు. ఇది ఎలా పాసిబుల్ అంటే సైన్స్ లోని క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం మనం తీసుకునే ప్రతి డెసిషన్ కి ఉన్న ప్రతి పాసిబిలిటీకి ఒక యూనివర్స్ స్ప్లిట్ అవుతుంది. అంటే నువ్వు ఈరోజు టీ తాగాల, కాఫీ తాగాలని ఆలోచిస్తే టీ తాగిన డెసిషన్ ఈ యూనివర్స్ లో రికార్డ్ అవుతుంది. కాఫీ తాగిన డెసిషన్ ఇంకో యూనివర్స్ లో జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక యూనివర్స్ లో నీకు ఎగ్జాక్ట్ కాపీ ఉండవచ్చు, కానీ అతని లైఫ్ డెసిషన్స్ కూడా వేరేగా ఉండవచ్చు. ఒక యూనివర్స్ లోని నువ్వు ఒక డాక్టర్ అయితే ఇంకొక యూనివర్స్ లో మ్యూజిషియన్, మరో యూనివర్స్ లోని స్పేస్ ట్రావెలర్ అయి ఉండొచ్చు. ఇది ప్రూవ్ అయిందా అంటే ఇంకా లేదు, కానీ కొన్ని కాస్మిక్ మిస్టరీస్ లైక్ అన్ఎక్స్ప్లెయిన్డ్ కోల్డ్ స్పాట్స్ ఇన్ స్పేస్ ఈ థియరీకి సపోర్ట్ ఇస్తున్నాయి. అంటే మనం చూస్తున్న స్కై వెనుక ఇంకా ఎన్నో స్కైస్ ఉండొచ్చు, మనం ఊహించలేని వరల్డ్స్ ఉండొచ్చు. మల్టీవర్స్ నిజమా కాదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ మల్టీవర్స్ నిజమైతే మాత్రం మన కథ ఇన్ఫినిట్ వర్షన్స్ లోని అలా కొనసాగుతూనే ఉంటుంది.